అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. నవంబర్ మాసంలో వరి నారు పోయకపోతే నూక శాతం పెరుగుతుందంటున్న శాస్త్రవేత్త సూచనలు. వర్షాల అనంతరం ఉద్యాన పంటల్లో తెగుళ్లు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు. ఆయిల్ పామ్లో పోషక లోపాలు సవరణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణలో నీటి వనరులు పెరిగాక వరి సాగు విస్తీర్ణం యాసంగిలో సైతం పెరిగింది. సాధారణంగా యాసంగిలో పండిన ధాన్యాన్ని పారాబాయిల్డ్ రైస్గా మారుస్తారు. వానాకాలంలో పండిన ధాన్యం మాత్రమే పచ్చి బియ్యంగా ఉపయోగపడుతుంది. ఇందుకు కారణమేమిటో తెలుసా? యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువ, బియ్యం రికవరీ తక్కువగా ఉంటుంది. డిసెంబర్ మాసంలో అధిక చలి, ఏప్రిల్ తర్వాత అధిక ఎండలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. అందువల్ల బియ్యం రికవరీ తగ్గకుండా ఉండాలంటే రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడంతో పాటు నారు పోసుకునే సమయం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నవంబర్ మాసం నార్లు పోసుకోవడానికి అనువైన సమయమని, బియ్యం నూక కాకుండా అధిక రికవరీ పొందాలంటే కొన్ని మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడర్ డాక్టర్ ఎల్ కృష్ణ. యాసంగిలో సాగునటువంటి వరి పంటలో మనకి ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఎక్కువగా నూక శాతం ఉండడం జరుగుతుంది యాసంగిలో సాగు చేసేటువంటి పంటలో. దీనికి మనకి ముఖ్యమైనటువంటి కారణాలు చూసుకున్నట్లయితే చలి, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వలన మనకి ఈ సమస్య ఏర్పడుతుంది. డిసెంబర్, జనవరి మాసాలలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల, అంటే దాదాపుగా మనకి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా ఉండటం వల్ల నారు సరిగ్గా ఎదగపోవటము, అదేవిధంగా నారు ఎర్రబడటము, అదేవిధంగా నారు చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి నాట్లు వేసుకోవడానికి అధిక రోజులు పట్టడము, దీనివల్ల మనకి ముదురు నారుని వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నాటుకున్న తర్వాత కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కుదురులు సరిగా ఎనుకోకపోవటము, అదేవిధంగా దుబ్బు సరిగా కట్టకపోవడం వలన 15 నుంచి 20 రోజుల వరకు కూడా మనకి యాసంగి వరిలో పంటకాలం పెరుగుతూ ఉంది. ఈ విధంగా మనకి పంటకాలం పెరగడం వల్ల గింజ గట్టిపడే దశ ఏప్రిల్ మాసంలో రావడం వల్ల గింజలో పగుళ్ళు ఎక్కువగా ఏర్పడి నూక శాతం ఎక్కువగా వస్తుంది. నూక శాతం మనం ఎక్కువగా రాకుండా ఉండేటట్లుగా ఉండాలి అంటే కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించుకున్నట్లయితే మనకి బియ్యం యొక్క దిగుబడి ఎక్కువగా ఉండి యాసంగిలో కూడా మనం వరి సాగుని లాభదాయకంగా చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా అనుసరించినటువంటి పద్ధతుల్లో ముఖ్యమైనటువంటిది నవంబర్ చివరి వరకు మాత్రమే మనము నార్లు పోసుకోవాలి. కొంతమంది రైతాంగము మనకి ముందుగా అంటే నవంబర్ మొదటి వారంలోనే నార్లు పోసుకున్నట్లయితే మనము తొందరగా మనం పంటని కోసుకునేటటువంటి అవకాశం ఉందని కొంతమంది రైతులు అనుకుంటా ఉన్నారు. ఇలా మనకి స్వల్పకాలిక రకాలని, ముఖ్యంగా తెలంగాణలో స్వల్పకాలిక రకాలని కనుక మనము నవంబర్ మొదటి వారంలో కనుక మనము నార్లు పోసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరిలో ఉన్నటువంటి చలి ప్రభావం వల్ల మనకి ఆ పంటలో తాలుగింజలు ఏర్పడి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు డిసెంబర్ 20 తర్వాత కూడా నార్లు పోసుకొని నాట్లు వేసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. డిసెంబర్ 20 తర్వాత మనం ఆలస్యంగా నార్లు పోసుకునేటటువంటి రైతులు యొక్క పంట గింజ పడేటటువంటి దశ మనకి ఏప్రిల్ మొదటి వారంలో రావడం వలన మనకి ఎండలు ఎక్కువగా ఉండి
గింజల్లో పగులు ఎక్కువగా ఉండటం వల్ల మనకి బియ్యం యొక్క దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనము బియ్యం యొక్క దిగుబడి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే తెలంగాణలో రైతాంగము స్వల్పకాలిక రకాలని మాత్రమే సాగుకి ఎంచుకోవాలి. స్వల్పకాలిక రకాలు అంటే దాదాపుగా 120 నుంచి 125 రోజులు కాలపరిమితిని ఉన్నటువంటి రకాలను మాత్రమే సాగుకి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా నవంబర్ చివరి లోపల నార్లు పోసుకొని ఏప్రిల్ మొదటి వారం లోపల మనకి పంట పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. రకాల ఎంపికకి వచ్చినట్లయితే మనకి సన్నగింజ రకాలు చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ 15048 అనే రకాన్ని కానీ, కేఎన్ఎం 1638 అనే రకాన్ని కానీ, లేదా వరంగల్ 962 అనే రకాన్ని కానీ, జగిత్యాల 1798 అనే రకాన్ని కానీ సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటుగా రాజేంద్ర నగర్ 31479 అనే అతి సన్నగింజ రకాన్ని కూడా సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా దొడ్డుగింజ రకాలకు వచ్చినట్లయితే మనకి బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి దొడ్డుగింజ రకం కేఎన్ఎం 118 కానీ, జేజీఎల్ 24423 కానీ, లేదంటే ఎంటీయు 1010 కానీ, తెల్లహంస కానీ ఈ రకాలని మనం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటుగా రాజేంద్ర నగర్ 29325 అనే రకాన్ని కూడా తెలంగాణ రైతులు సాగుకి ఎంపిక చేసుకోవచ్చు. ఈ రకం యొక్క పంటకాలం మనకి 120 నుంచి 125 రోజులు. ఈ రకం మనకి దొడ్డుగింజ రకము. ఈ రకం యొక్క ముఖ్య లక్షణం మనం చూసుకున్నట్లయితే మనకి యాసంగిలో సాగు చేసుకున్నప్పటికీ కూడా ఈ రకంలో మనకి నూక శాతం చాలా తక్కువగా వస్తుంది. ఇప్పటిదాకా సాగులో ఉన్నటువంటి అన్ని రకాల దొడ్డుగింజ రకాలతో పోల్చినప్పుడు ఈ రకం ఆర్ఎన్ఆర్ 29325 అనే రకంలో మనకి బియ్యం దిగుబడి అధికంగా ఉంటుంది. ఈ రకంలో మనకి గింజ దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా దుబ్బు కట్టే శక్తి కొంచెం ఈ రకానికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగుకి ఎంపిక చేసుకునే రైతులు ఒక చదరపు మీటర్కి దాదాపుగా 60 నుంచి 66 మొక్కలు ఉండేటట్టుగా దగ్గర నాటుకోవడం మంచిది. దీనికి యొక్క మనకి దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపుగా 28 నుంచి 30 క్వింటాల వరకు కూడా ఇది దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది ఈ రకము. అధిక బియ్యం దిగుబడి రావడానికి మనకి ఈ రకాల ఎంపికతో పాటుగా ముఖ్యంగా మనం చేయాల్సింది ఇంకొకటి మనకి సమగ్రమైనటువంటి ఎరువుల యాజమాన్యము. సిఫారసు చేయబడినటువంటి ఎరువులు మాత్రమే మనం వేసుకోవాలి. ముఖ్యంగా పొటాష్ ఎరువుని తప్పనిసరిగా మనకి యాసంగి వరి సాగులో మనం పొటాష్ ఎరువుని వేసుకోవాలి. సిఫారసు చేయబడినటువంటి పొటాష్ ఎరువుని 2 సమభాగాలుగా చేసుకొని ఒక సమభాగాన్ని ఆఖరి దమ్ము చేసే దశలో మరియు ఇంకొక సగభాగాన్ని మనము పంట అంకురం ఏర్పడే దశలో అంటే చివరి దఫా నత్రజనిని వేసుకునేటప్పుడు కలుపుకొని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. సిఫారసు చేయబడినటువంటి నత్రజనిని కన్నా ఎక్కువగా మనం వేసుకున్నట్లయితే గింజలు మనకి పగుళ్ళు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్య కారణము బియ్యం దిగుబడి తగ్గడానికి మనకి పంటలో చీడపీడలు ఎక్కువగా ఉన్నట్లయితే, ముఖ్యంగా మనకి సుడిదోమ మరియు మెడవిరుపు తెలుగు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి బియ్యం దిగుబడి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనము యాసంగి వరి సాగులో ఎటువంటి చీడపీడలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకి పంట పూత సమయము మరియు గింజ గట్టిపడే సమయంలో మనకి నీటి ఎద్దడి లేకుండా దాదాపుగా మనకి 2 ఇంచులు నీళ్లు మనకి పొలంలో ఎప్పటికీ ఉండేటట్టుగా చూసుకోవాలి. పంటలో 80% వెన్నులు, ప్రతి వెన్నులో 80% గింజలు మనకి పక్వానికి వచ్చినప్పుడు అంటే మనకి గోధుమ రంగుకు వచ్చినప్పుడు మన పంటని మనము హార్వెస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనము కోసినటువంటి బాగా మన పంట పొలం మీదనే బాగా ఎండినట్లయితే మనకి నూక శాతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కోసినటువంటి ధాన్యాన్ని మనము నీడలో మాత్రమే ఆరబెట్టుకొని మనకి క్రమ పద్ధతిలో దాని యొక్క గింజలో ఉన్నటువంటి మన తేమ శాతాన్ని తగ్గించుకొని నీడలో ఆరబెట్టుకున్నట్లయితే మనకి బియ్యం శాతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. గత మాసం చివర్లో మోంతా తుఫాను కారణంగా కురిసిన అధిక వర్షాలకు ఉద్యాన పంటలు అనేక ప్రాంతాల్లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా అరటి, బొప్పాయి, జామ, సపోటా పంటల్లో నీరు నిలబడటంతో పెరుగుదల నెమ్మదించింది. సకాలంలో నీటిని బయటకు పంపి పోషకాలను అందించటంతో పాటు ఎప్పటికప్పుడు తోటలను గమనించుకుంటూ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. ఈ మొంతా తుఫాను వల్ల చాలా వరకు రైతులందరూ కూడా నష్టపోయారు. ముఖ్యమైన పంటలు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అరటి, బొప్పాయి, జామ,
మరియు సపోటా ఇలాంటివి ఎక్కువగా మనం పండిస్తూ ఉంటాము. అధిక వర్షాల కారణంగా అరటిలో చూసుకున్నట్లయితే మనకి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వ్యాపిస్తుంది. సిగటోక ఆకుమచ్చ తెగుళ్ళు అనేది కూడా వ్యాపిస్తుంది. వేరుకుళ్ళు తెగులు నివారించడం కోసం కార్బెండిజము 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి 7-10 రోజుల వ్యవధిలో. సిగటోక ఆకుమచ్చ తెగులకు క్లోరోథలోనిల్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనితో పాటు మనకు ముఖ్యంగా పాదులలో మరియు మొక్కల పక్కన వరుసలలో నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పోషకాలు అనేవి అందించాలి. అదనంగా 100 గ్రాముల యూరియా మరియు 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఒక మొక్కకి చొప్పున 2-3 రోజుల వ్యవధిలో 2-3 సార్లు అనేది అందించాలి. దీనితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా వాటిని కూడా పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ బొప్పాయి అనేది నారు దశలో ఉన్నట్టయితే ఈ నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. దీనికోసము కార్బెండిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి బెడ్స్ పైన పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నీరు అనేది నిల్వ ఉండకుండా కాలువలు తవ్వి ఉన్న నీటిని మొత్తం బయటకు పంపించేయాలి. బొప్పాయి మొక్కలనేవి పొలంలో నాటుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని తగ్గించడం కోసం మనము కార్బెండిజము 2 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ అనేది చేసుకోవాలి. సూక్ష్మ ధాతువులు మిశ్రమాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి మొక్కకి కూడా 100 గ్రాముల యూరియా మరియు 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి మొక్కకి. పంట చుట్టూ కూడా నీరు అనేది ఎక్కువ నిల్వ ఉండకుండా మనం మొత్తం కూడా తీసేయాలి. ఈ జామ తోట మరియు సపోటా వీటిలో ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి అధిక వర్షాల తర్వాత చూస్తూ ఉంటాము. వీటిని తగ్గించడం కోసము కార్బెండిజము 2 గ్రాముల లీటర్ నీటికి లేదనుకుంటే ప్రొపికొనజోలు లేదా క్లోరోథలోనిల్ 0.2 మిల్లీలీటర్లు నీటికి కలిపి మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి 7-10 రోజుల వ్యవధిలో. సూక్ష్మ ధాతువులు మరియు పోషకాలు అనేవి కూడా అందించాలి మొక్కకి. వీటి కోసము యూరియా అనేది 100 గ్రాములు 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సిఫారసు చేసిన దానికంటే అదనంగా ఇవి ప్రతి మొక్కకి కూడా అందించాలి 2-3 రోజుల వ్యవధిలో. ఈ విధంగా చేసుకున్నట్లయితే మొక్క అనేది త్వరగా కోలుకుంటుంది. అదేవిధంగా తెగుళ్ళ బారి నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు. తోట పంటగా సాగవుతున్న నూనె గింజల పంట ఆయిల్ పామ్. అధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లోనే కాక తెలంగాణలో కూడా విస్తీర్ణాన్ని పెంచుకుంటోంది. ఆయిల్ పామ్ సాగులో చీడపీడల సమస్య కొంత తక్కువే అయినా పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ లోపాల వల్ల మొక్క పెరుగుదల తగ్గి గెల సైజు, బరువు తక్కువగా ఉండటం, గింజల్లో నూనె శాతం తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. పోషక యాజమాన్యం బాగున్న తోటల్లో ఎకరాకు 15-16 టన్నుల అధిక దిగుబడి వస్తుంటే, పోషక లోపాలు కనిపించే తోటల్లో 5-6 టన్నుల దిగుబడి కూడా రాని సందర్భాలుంటాయి. ఇంకా కాపుకు రాని లేత తోటల్లో మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. అందువల్ల పోషక లోపాలను సరిదిద్దేందుకు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి. రసాయన, సేంద్రియ ఎరువుల సమతుల్యతను తప్పనిసరిగా పాటించాలి. ఆయిల్ పామ్లో కనిపించే పోషక లోపాలు, వాటి సవరణ గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ముఖ్యంగా ఆయిల్ పామ్లో కొన్ని పోషకాలు లోపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రైతులు వాటి యాజమాన్యం కూడా తెలియక నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా చాలా నష్టాలు చూడటం జరుగుతుంది. చిన్న తోటల్లో అంటే 3 సంవత్సరాల లోపు తోటలు కానీ పెద్ద తోటల్లో కానీ ఆయిల్ పామ్లో మనం ఎక్కువగా చూసేది బోరాన్ లోపం. ఈ బోరాన్ లోపం చిన్న మొక్కల్లో అయితే మొక్క ఎదుగుదల లేకుండా ఉండడం, అదేవిధంగా చివరి ఆకులు అన్నీ కూడా దగ్గరికి ఒక పువ్వులా అయిపోయి చుట్టుకుపోవడం, ఒక చేప తోకలాగా సన్నగా అయిపోవటం, ఈ లక్షణాలన్నీ కూడా మనకి బోరాన్ లోప లక్షణాలు అన్నమాట. ఇసుక నేలల్లో, తేలిక భూముల్లో మనం ఎక్కువ గమనించడం జరుగుతుంది. అదేవిధంగా అధిక వర్షాలు
అంటే ఒకే నెలలో 4-5 అధిక వర్షాలు పడినప్పటికీ కూడా మనకి ఎక్కువ గమనించడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మనకు సిఫార్సు చేయటం మొక్కకి 50 గ్రాముల చొప్పున మనం బోరాను అందించాలి అని చెప్తాము సిఫార్సు. కానీ ఈ లోపాలు ఎప్పుడైతే గమనించామో ఆ చెట్లకి నెలలో 2 సార్లు ఆ 50 గ్రాములని 25 గ్రాముల చొప్పున చేసి అందించటము, లేదు అంటే బాగా ఎక్కువగా లోప లక్షణాలు కనిపించినప్పుడు 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున మనం నీటిలో కరిగే బొరాక్స్ని మనం పిచికారీ చేసినట్లయితే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు నివారించుకోవచ్చు. అదే కూడా తోట అంతా సమానంగా పెరగటం కూడా జరుగుతుంది. అయితే పెద్ద తోటల విషయానికి వచ్చేసరికి రైతులు అంతగా గమనించరు. పెద్ద తోటల్లో కూడా మనకి బోరాన్ లోపం అనేది కనిపిస్తుంది. పెద్ద ఆకులకి మట్లకి అదేవిధంగా మొవ్వుల్లోని కనిపిస్తుంది. వీళ్ళకి కనిపించింది ఏంటంటే బోరాను మనకి ఈ ఫలదీకరణకు కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే పువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఫలదీకరణ జరగాలంటే కూడా బోరాన్ కావాలి. పెద్ద తోటల్లో చాలా వరకు సంవత్సరానికి 100 గ్రాములు ఒక మొక్కకి బోరాన్ అందిస్తారు. ఈ లోపాలు ఎప్పుడైతే ఎక్కువగా కనిపిస్తున్నాయో మరొక 50 గ్రాములు ఎక్స్ట్రా అందించి 2 దఫాలు కాకుండా 3 దఫాలు అంటే 3-4 నెలల వ్యవధిలో ఒకసారి చొప్పున నేలలో అందించుకున్నట్లయితే ఈ బోరాన్ లోప నివారణ అనేది చేపట్టుకోవచ్చు. అయితే ఈ బోరాన్ అందించుకునేటప్పుడు ప్రధాన పోషకాలతో కాకుండా ప్రధాన పోషకాలు అందించిన భూమిలో వేసిన 15 రోజుల తర్వాత ఈ బోరాన్ని మనం తోటకి అందించినట్లయితే చాలా వరకు సూక్ష్మధాతు లోపాన్ని నివారించవచ్చు. ఆయిల్ పామ్ తోటల్లో పొటాష్ లోపం కూడా చిన్న తోటల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆకులు చివరి భాగాలన్నీ కూడా కొనలన్నీ కూడా మాడిపోయినట్టుంటాయి. ఆరెంజ్ కలర్లో మట్టంతా రంగు మారిపోవటం జరుగుతుంది. అదేవిధంగా మొక్క కూడా డల్గా కనిపిస్తుంది దూరం నుంచి. మొక్కకి 2 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సంవత్సరానికి అందిస్తూ ఉంటాము. అలా కాకుండా మోతాదుగా మించి ఒక 500 గ్రాములు ఎక్స్ట్రా మనం అందించినట్లయితే ఈ పొటాష్ లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా నత్రజని లోపం కూడా మనం గమనించవచ్చు. ఆకులు బాగా పచ్చదనాన్ని కోల్పోయి కొద్దిగా తెలుపుగా పసుపుగా రంగులో వచ్చినట్టు మనకు కనిపిస్తాయి. ఆకు మందం కూడా తగ్గి తేలికగా మొక్క డల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఈ రసాయనిక ఎరువులు యూరియా రూపంలో కాకుండా పశువుల ఎరువు కూడా అందించుకుని తగు మోతాదులో నత్రజనిని అందించుకున్నట్లయితే ఈ నత్రజని లోపం కూడా నివారించవచ్చు. అయితే నత్రజని పొటాష్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి ఆయిల్ పామ్లో ఎక్కువ కనిపెడుతుంది. ఆకుల్లో మధ్యలో ఒక తెల్లటి ఒక గీతలాగా ఏర్పడుతూ ఉంటుంది. అలా ఏర్పడినప్పుడు పొటాష్ నత్రజని ఇంబ్యాలెన్స్, దాన్ని సిఫార్సు చేసిన మోతాదులో నత్రజనిని ఈ పొటాష్ని అందించుకున్నట్లయితే ఆ లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఈ మెగ్నీషియం లోపం కూడా మనకి ఆయిల్ పామ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పచ్చదనం అనేది తగ్గి ఆకులన్నీ కూడా డల్గా ఉండడం కనిపిస్తుంది. ఖచ్చితంగా మెగ్నీషియం కూడా 500 గ్రాములు సంవత్సరానికి ఒక మొక్కకి మనం అందించినట్లయితే నివారించుకుని అధిక దిగుబడిని మనం సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. సోమశిల, కండలేరు, కనిగిరి రిజర్వాయర్ల పరిధిలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు నార్లు పోసి నాటుకుంటున్నారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగానే వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడంతో పాటు అధీకృత డీలర్ల వద్ద రైతులకు విత్తనాలు, ఎరువులు అందించే ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో యాంత్రీకరణ పెంచే దిశగా రైతు గ్రూపులకు డ్రోన్లను సైతం అందించామంటూ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ వరిసాగు స్థితిగతులపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణితో ఈటీవీ ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో రబీ సాగు ప్రారంభమైంది. అక్టోబర్ 15 నుంచి జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. సోమశిల, కండలేరు, కనిగిరి ఈ డ్యాముల రిజర్వాయర్ పరిధిలో దాదాపు 7-8 లక్షలు పైగా వరి సాగు అవుతుంది. అయితే వీటికి సంబంధించి విత్తనాలు, ఎరువులు, అసలు జిల్లాలో ఈ రబీ సాగు పరిస్థితులు ఎలా సాగుతున్నాయి అనే దాని మీద సంయుక్త వ్యవసాయ సంచాలకులు సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈసారి రబీ సాగు చాలా ఆశాజనకంగా ఉంది. సోమశిల జలాశయంలో నీళ్లు పూర్తి స్థాయిలో ఉండటం వల్ల మనకి పూర్తిగా మన జిల్లాలో దాదాపు 4.5 లక్షల ఎకరాలు సాగు చేయటం జరుగుతుంది. పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ కూడా
రైతులకు కావాల్సిన రకాలు అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన జిల్లాలో RNR 15048 అని, ఆ తర్వాత KNM 1638 అనే రకాలని విరివిగా సాగు చేస్తున్నారు. మన జిల్లాలో కూడా మంచి దిగుబడులు అనేవి రావటం వల్ల ఈ 2 రకాలు ఎక్కువగా సాగుబడి జరుగుతూ ఉంది. రబీ కాలంలో బీపీటీలు అయితే మనకి అక్టోబర్ 15 నుంచి నార్మల్ పోసుకోవడం జరిగి నవంబర్ 15 తర్వాత మనకి నాటుకోవడం జరిగింది. కానీ తెలంగాణ వెరైటీస్ అయిన 2 రకాలు మాత్రము నవంబర్లో నారు పోసి నవంబర్ చివరికి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ సాగు చేసుకోవడం ద్వారా మనకి అధికంగా దిగుబడులు అనేవి వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే మనకి నవంబర్ చివరిలో కూడా తుఫాన్ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. దానికి కూడా మనం తట్టుకొని ఆ 2 రకాలని మనము తుఫాన్ తర్వాత నాటుకోవటం ద్వారా కూడా ఎక్కువ దిగుబడులు అనేవి కూడా రికార్డ్ అవ్వటం జరిగింది. అందువల్ల మనము మా ప్రైవేటు డీలర్స్ దగ్గర కానీ మన ఏపీ సీడ్స్లో కానీ ఆ రకాలను కూడా మనము సిద్ధం చేయటం జరిగింది. ఈ 4 లక్షల ఎకరాలకి కావాల్సిన విత్తనాలన్నీ మన ప్రైవేట్ డీలర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా ప్రాసెసింగ్ చేయటం జరిగింది. అదేవిధంగా విత్తనాలను కూడా అందరు రైతులకి సరఫరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాదాపు 4 లక్షల ఎకరాల పైగా విత్తనాలు కావాలా. ఈ విత్తనాలకు సంబంధించి మనకి ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయి, ఎంత మీరు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతున్నారు? జిల్లాలో 14 తయారీ కేంద్రాలు ఉన్నాయండి. అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ వాళ్ళు మనకి ఇప్పుడు 64,000 క్వింటాళ్ల విత్తనము సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ. తర్వాత మన ఏపీ సీడ్స్ ద్వారా కూడా మనకి టార్గెట్ ఉంది 8,000 క్వింటాళ్ళు. ఆ 8,000 క్వింటాళ్ళు కూడా మనం సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడ మొలక శాతం అనేది తగ్గకుండా, రైతుల దగ్గర నుంచి కంప్లైంట్ రాకుండా, ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి సీజన్ పోకుండా విత్తనం ఇవ్వడానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎరువుల పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే గతంలో బాగా ఎరువుల సమస్య అనేది బాగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న, అందులో తక్కువ ఖరీఫ్లో. ఈసారి రబీలో దాదాపు 2 రెట్లు రబీలో సాగు అవుతుంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? మనకి రబీ ప్రిపేర్నెస్ మీద ఆల్రెడీ మన కమిషనర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అన్ని జిల్లాలకి సరిపడా ఎరువులు ఇవ్వడానికి సమాయత్తం చేయడం జరిగింది. ఆల్రెడీ మన జిల్లాకి ఇప్పటికే 11,000 మెట్రిక్ టన్నులు మనం ఇచ్చాము. గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి కార్డు ఇస్తున్నాం వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి, పంట రకం బట్టి. అంటే వరి పొలం ఉందనుకోండి, దానికి 104 కేజీలు అంటే 3 బస్తాల దాకా మనం ఇస్తున్నాము. అదేవిధంగా మినుము ఉంది, అది వాళ్ళు కొంచెమే వేస్తారు, మినుముకి యూరియా అవసరం ఉండదు. అదే నిమ్మ చెట్లు ఉంటాయి, వాళ్ళకి 1 బస్తా అవసరం అయితే సరిపోద్ది. ఆ విధంగా పంటను బట్టి, రికమెండేషన్ బట్టి మనము ఆ కార్డు మీద రైతుకి ఎంత అవసరమైద్దో ఆ అవసరాన్ని గుర్తించి దానికి ఖచ్చితంగా వాళ్ళకి మనం సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మనం ఒక్క సొసైటీలే కాదు, RSKలు అన్నిట్లో కూడా మనము ప్రతి రైతుకి వాళ్ళ ఊళ్ళోనే అందించే విధంగా మనము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎకరాకి వచ్చేసి 2.5 బస్తా ఎరువులు వాడాలనేది శాస్త్రవేత్తలు చెప్పేది, కానీ రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు అనేది ఒకటి మీరు అందరికీ చెప్తున్నారు. దీన్ని తగ్గించడానికి ఈసారి రైతుల అవగాహన లేకనా, లేకుంటే ఎక్కువ ఎన్ని ఎకరాలు అదనంగా వాడుతున్నారు? మన జిల్లాలో 3 నుంచి 4 బస్తాల వరకు వాడుతూ ఉన్నామండి. ఎందుకంటే ఇక్కడ పచ్చిరొట్టు ఎరువులు కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ వేసుకోవాలి ప్రతి రైతు కంపల్సరీగా. కానీ ఈ రోజుల్లో మనకి పశువులు ఎక్కువగా లేవు, ప్రతి పొలానికి కూడా పశువు ఎరువు వేసుకునే పరిస్థితి లేకపోవటం వల్ల అదనంగా 1 కట్ట 2 కట్టలు రైతులు వాడుతుంది వాస్తవమే. దానికి కూడా మనం కంట్రోల్ చేయడానికి గాను ఈ సంవత్సరం మనం PMDS కిట్స్ అని దాదాపు ఇప్పటికే 50,000 కిట్లు మనం అందించడం జరిగింది. ఒక 8,500 క్వింటాళ్ళు పచ్చిరొట్టు ఎరువులు కూడా వచ్చినాయి, జనుము, జీలుగా, పిల్లిపిసర. ఇవన్నీ కూడా మనం 1.5 లక్షల ఎకరాలకి అందించడం ఆల్రెడీ జరిగింది. యూరియా ద్వారా నత్రజని సప్లిమెంట్ ఉండాలి. ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో ఇవి వాడి తగ్గించాలి అనే ఉద్దేశంతో మనం ఇన్ని రకాలుగా రైతుకి చైతన్య యాత్రలు చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, యాంత్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చారు? ప్రతి మండలానికి 1 చొప్పున మనము లాస్ట్ టైం 37 మండలాలకు గాను 37 అని నిర్ణయించుకున్నాము. ఈసారి రైతులు ఇంకా అవేర్నెస్ అనేది పెరిగింది. ఈ డ్రోన్ వాడటం వల్ల మిగతా వాళ్ళు కూడా మాకు డ్రోన్స్ కావాలని చిన్న సంఘాలుగా ఏర్పడిపోయి మాకు కావాలని ముందే అడుగుతున్నారు. గైడ్లైన్స్ వచ్చిన వెంటనే ఈ కొత్త వాళ్ళకు కూడా మనం అందిస్తాము. ఎందుకంటే ఈ డ్రోన్ విధానం ద్వారా కూడా మనకి ఎక్కువ కెమికల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మాన్యువల్ సిస్టంలో కన్నా ఇది బాగా ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా కాస్ట్లీ కెమికల్స్ కూడా మనకు చక్కగా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రోన్ని విస్తృతంగా మేము తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇది నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రధానంగా రబీ సాగు అనేది భారీగా చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈసారి విత్తనాలు సమస్య లేకుండా, ఎరువులు కూడా అక్కడ కూడా వివాదాలు రాకుండా ఉండేందుకోసంగా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టామని చెప్పి కూడా జిల్లా అధికారి సత్యవాణి గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.